హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, కర్రీ అయితే చేస్తున్నాను. నేనైతే వంటగదిలో ఉన్నాను, వంట అయితే చేస్తున్నాను. ఇంకా కర్రీ వచ్చేసి పాలకూర అయితే చేస్తున్నానండి. ఒట్టి పాలకూర తాలింపులాగా అయితే చేస్తున్నాను. ఇక పప్పులో వేద్దాం అనుకున్నా, కాదు పప్పులో అయితే వేయట్లేదు. ఇక ఒట్టిగా తాలింపులాగా అయితే చేస్తున్నానండి. కర్రీ చూపిస్తాను, దగ్గరగా చూద్దురు కానీ. ఇంకేంటంటే మా బాబుకి వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి నేను పులిహోర అయితే చేశాను, తనకు పెట్టి పంపించేసాను మార్నింగే. ఇక ఇప్పుడు మాకైతే కర్రీ అయితే చేస్తున్నానండి, పాలకూర తాలింపులాగా చేస్తున్నాను, దగ్గరగా చేస్తున్నా. ఇక చూడండి, వేడి వేడిగా రైస్ అయితే అయిపోయింది. పొద్దునే చేశాను, మార్నింగే చేసాము ఉంది. ఇంకా ఉండగా ఇంకెందుకు, ఇంక ఇప్పుడైతే కర్రీ వేడి వేడిగా చేస్తున్నానండి. భలే మంచి స్మెల్ అయితే వస్తుందండి. కర్రీ అయితే పాలకూర తాలింపులాగా చేశాను, దగ్గరగా చూపిస్తాను చూడండి. బాగుంది కదా, మంచి స్మెల్ అయితే వస్తుందండి కర్రీ అయితే. ఓకేనా, మా లంచ్కి వచ్చేసి పాలకూర. మరో వీడియోలో అయితే కలుద్దామండి. బాయ్. హాయ్ అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజు నేను మధ్యాహ్నం అన్నంలోకి అంటే లంచ్లోకి వచ్చేసి నేను పాలకూర అయితే చేస్తున్నానండి. ఇంకా మా బాబు లంచ్ బాక్స్కి వచ్చేసి పులిహోర అయితే చేసి పెట్టి పంపించేసాను. మాకు మధ్యాహ్నం అయితే లంచ్కి అయితే పాలకూర కర్రీ అయితే చేస్తున్నానండి. చూడండి, మీకు దగ్గరగా చూపిస్తాను. వేడి వేడిగా కాలిపోతుందండి. ఇంకోండి, వట్టిదే పాలకూర అయితే తాలింపులాగా చేస్తున్నానండి. కర్రీ చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా కలర్ఫుల్గా యమ్మీగా అయితే ఉంది. దగ్గరగా వచ్చింది కదా కర్రీ. ఇక పప్పులోని ఇంకా ఏవైతే దేంట్లోని వేయలేదు, ఒట్టిగా కర్రీకి తాలింపులాగా ఉల్లిపాయలు అయితే 2 కట్ చేసి ఉల్లిపాయ పాలకూర కర్రీ అయితే చేస్తున్నానండి. దగ్గరగా కనిపిస్తుందా మీకు? చూడండి, భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకొంచెం వాటర్ మగ్గితే దగ్గరగా వస్తే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఓకేనా మరి? మా కర్రీ వచ్చేసి పాలకూర అండి. మీ కర్రీ అంటే కామెంట్ చేయండి. బాయ్. కర్రీ అయితే అవుతుంది దగ్గరగా, కొంచెం ఎసరులాగా ఉంది కదా. పీల్ చేసుకొని దగ్గరగా అయితే కర్రీ బాగుంటుంది. ఎసరెసరుగా ఉన్నా బాగోదు కర్రీ, కొంచెం పులుసు పులుసుగా బాగోదు అంతగా. కూర వచ్చేసి నిన్న వచ్చేసి గోంగూర టమాటా కూర అయితే వండానండి. ఇంక ఈరోజు పాలకూర వండుతున్నా. పప్పులో వేద్దాం అనుకున్నా, ఇక పప్పు కొంచెం ఎక్కువ వండుతున్నా ఈ మధ్య. పప్పులో వద్దులే, ఒట్టి తాలింపులా చేద్దామని చెప్పేసి ఇక తాలింపులాగా అయితే చేస్తున్నాను. చూడండి, భలే దగ్గరగా వచ్చింది కదా కర్రీ అయితే. బాగుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. దగ్గర పడింది కదా కర్రీ. ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తాను. ఇందాకైతే కొంచెం ఎసరు ఉంది, మొత్తం పీల్ చేసుకుంది. దగ్గరగా వచ్చింది కదా. ఓకేనా మరి? చెప్పాను కదా మీకు. ఇక మా అబ్బాయికి వచ్చేసి పులిహోర అయితే చేసి పెట్టి తాలింపు అన్నంలాగైతే చేసి పెట్టాను. ఇక ఎందుకో ఇవాళ కొద్దిగా లేట్ అయిద్దని చెప్పేసి కూర అయితే వండలేదండి నేను. ఇక తనకి తాలింపులాగా పులిహోర చేసి పెట్టి పంపించే, తాను ఇష్టంగానే తినేస్తాడులే. ఇక పెట్టాను. ఇక మాకు కదా ఇప్పుడు మధ్యాహ్నం ఇంకా చిన్నగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇక పాలకూర ఉంటే పాలకూర తాలింపులాగా అయితే చేస్తున్నా. ఓకేనా మరి? గ్యాస్ అయితే ఆపేస్తాను. బాయ్ మరి. హలో అండి, లంచ్ టైం అయింది కదా, నేనైతే తింటున్నాను. టమాటా గోంగూర అండి. అన్నం మీద పెట్టాను. ఇదంతా కూర గిన్నె కొంచెం అంటుకుంది. చూడండి, టమాటా గోంగూర కొంచెం నిన్నటిదైతే ఉంది.
పుల్ల పుల్లగా చాలా బాగుంది. నాకు ఇక మామూలుగా తినాలనిపించి ఇక టమాటా గోంగూర అయితే చేశానండి. ఇది మొత్తం అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి పాలకూర అయితే చేశానండి. ఓకేనా మరి? నేనైతే తినేస్తున్నానండి. మీ కర్రీ ఏంటో మా కామెంట్ చేయండి మరి. ఓకేనా మరి? ఫస్ట్ టమాటా గోంగూరతో అయితే తింటాను. నాకు అస్సలకి ఆకుకూరలు అంటే అసలు ఇష్టం ఉండదు. ఇంకా ఏంటంటే ఒక్కటే తోటకూర ఒకటి కొద్దిగా ఇష్టం, ఒకటి తింటాను. గోంగూర ఒకటి మాత్రం ఇష్టం. అందుకే ఈరోజు అయితే పాలకూర చేసా ఒకటిది. నిన్న టమాటా గోంగూర చేశాను కదా, అదైతే ఉంది కొంచెం. ముందైతే నేను టమాటా గోంగూరతో తింటాను అనమాట. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి మరి. ఓకేనా? ఇక నేనైతే తినేస్తున్నాను. కొత్తగా ఎక్కువ కర్రీ కలుపుకొని తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంది. వచ్చారా మరి? బాయ్.